చదివిందా? ఎవరు? గీత. మరి నువ్వు? చాచా, గస్వంటి పిచ్చి పనులు నేను చేయను సారు. ఏంటి చదవడం పిచ్చి పనా? మరి మీరు క్లాస్ లో పాఠాలు పని లేక చెప్పిండ్రా? మీరు చెప్పేటప్పుడు ఇంటే చాలు సార్, మంచిగా బుర్రకెక్కుతుంది. ఇంకా చదువుడెందుకు? నువ్వు మరీ పొగిడేస్తున్నావే. సరే సరే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సారు. ఏమైంది? ఏంది సార్ ఇది? అన్ని మీకొచ్చిన క్వశ్చన్లే ఇచ్చిండ్రు. దీంట్లో నాకు వచ్చిన క్వశ్చన్ ఒక్కటి కూడా లేదు. అన్ని నేను చదవని క్వశ్చన్లే ఇచ్చిండ్రు. ఎట్లా రాస్తాను సారు? ఏంటేంటేంటి ఏంటే నీకొచ్చిన క్వశ్చన్ ఒకటి లేదా? అంటే క్వశ్చన్ పేపర్ తయారు చేస్తున్నప్పుడు మీ ఇంటికి వచ్చి నిన్ను అడిగి నీ పర్మిషన్ తీసుకుని మరీ తయారు చేస్తారా? నోరు మూసుకుని ఎగ్జామ్ రాయ్. మా స్టూడెంట్స్ అంటే లెక్క లేకుండా పోయింది ఈ టీచర్ కి. ఏ గీత, ఏంటి జరంత చూపించరాదే? కాపీ కొట్టడం తప్పు, నేను చూపించను. ఇట్లా చెప్తే చాలే, పాస్ మార్కులు ఎంత వస్తాయే? నేను చూపించను. మళ్ళీ ఏమైంది తల్లి? నిన్న మీరేం చెప్పిండ్రు సారు? సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు సాయం చేయమని చెప్పిండ్రా లేదా? అవును చెప్పాను. కానీ ఇది నాకు సాయం చేయనని చెప్తుంది సారు. ఇప్పుడు నీకేం కష్టం వచ్చింది? ఆన్సర్ తెలియకపోతే ఎగ్జామ్ రాయలేకపోతున్నా సారు. ఎంతకన్నా కష్టం ఏముంటది సారు? నువ్వు రాయలేకపోతే అదేం సాయం చేస్తుంది? జర ఆన్సర్ చూపిస్తే గొంతుకు మించిన సాయం ఏముంటది సారు? సాయాన్ని ఇలా కూడా వాడతారా? చంపుతా, నోరు మూసుకుని రాయ్. వచ్చిన క్వశ్చన్లు ఇయ్యరు, కాపీ కొట్టనియ్యరు. గిట్లయితే మాలాంటి పూర్ స్టూడెంట్స్ ఎట్లా పాస్ అవుతారు సారు? సైలెంట్ గా రాయమన్నానా? నేను రాయలేకపోతున్నా సారు. ఏమైంది? చేతికి దెబ్బ తాకింది సారు. దెబ్బ తగిలిద్దా? ఏది చూడండి. చేతికేమి దెబ్బ కనబడ్డా? అట్లా కనిపించదు సారు. మరి ఎలా కనిపిస్తుంది? చెయ్యి ఇట్లా సాపి వెనక్కి లాగి ఇలా ముందుకు సాగుండ్రి. ఏంటి? దెబ్బ కనిపిస్తుంది సారు. చెయ్యి ఇట్లా జాపి వెనక్కి లాగి. సారీ చెప్తున్నాను కదా, అయినా చేతికి అడ్డం ఎందుకు వచ్చావే? నేనేడడ్డం వచ్చిన సారు. ఎగ్జామ్ రాసి స్కూల్ ఫస్ట్ వస్తానని మీరే నట్టేసిండ్రు. ఇప్పుడు పోయి ప్రిన్సిపల్ సార్కి చెప్తా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.